అందరికీ నమస్కారం. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి హరిశ్చంద్రోపాఖ్యానం కావ్య పఠనం చేస్తున్నారు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. ఈరోజు వారు 14వ భాగం కావ్య పఠనం చేస్తున్నారు. శ్రీ శర్మ గారికి ఆహ్వానం. నమస్తే. చిత్రమ్మౌ గద ఎక్కిరింత శివకున్ సింగంబికన్ చిత్రమ్మౌ గద ఎక్కిరింత శివకున్ సింగంబికన్ తత్తడు పుత్రులు పొందిరి మూషికంబును మరిన్ మయూరమ్మును వేత్రమ్మోని అదల్చినం కదల్ని పెద్దెద్దు వాక్యము పెన్ శత్రుత్వమును గల్గు జంతువులకు సంగంబహో శంకరా. ఇవాళ ఈ హరిశ్చంద్రోపాఖ్యానంలో తృతీయ ఆశ్వాసంలోకి వచ్చాం. ఈ ఆశ్వాసంలో ప్రారంభంలో ఉన్నాం. హరిశ్చంద్రుడు భార్యను అమ్మిన తర్వాత ఆ ధనాన్ని ఇచ్చి ఋషికి చెల్లించమంటాడు రాజు. హరిశ్చంద్రుడు నక్షత్రుడు ఏమంటాడంటే, ఈ డబ్బులు నేనే తీసుకుంటాను, రాజు విశ్వామిత్రుడికి ఇవ్వను అంటాడు. ఎందుకంటే ఈ మాత్రం నేను తీసుకోవడానికి చాలా, నీతో పాటు 4 రోజుల నుంచి నేను తిరుగుతున్నాను, ఎండల్లో పడి వానల్లో పడి చలికి గాలికి తిరుగుతూనే ఉన్నాను, ఈ మాత్రం నేను తీసుకోవడానికి కాదా అని చెప్పి నేనే తీసుకుంటాను అంటాడు. అప్పుడు ఆయన సరే, తప్పనిసరి పరిస్థితి, ఎంత చెప్పినా వినడు, ఇవ్వనగాక ఇవ్వనంటాడు. ఆ క్రమంలో సరే, నన్నే ఎవరికైనా అమ్మి ఆ మిగతా డబ్బులు తీసుకెళ్ళి అప్పుడు విశ్వామిత్రుడికి ఇవ్వు అని చెప్పి హరిశ్చంద్రుడు అన్న తర్వాత నక్షత్రకుడు హరిశ్చంద్రుని కూడా అమ్ముతాడు. ఆ అమ్మడానికి వెళ్ళినప్పుడు ఒక తోటి అంటే చండాలుడు, కాటి కాపరి, అతను హరిశ్చంద్రుని కొనుక్కుంటాడు. సరే, అప్పుడు కూడా హరిశ్చంద్రుడు, నువ్వేంటి రాజు నగరనన్నా నువ్వు చూడటానికి అర్హుడు కావు, అట్లాంటి వాడికి నువ్వు రాజును కొనుక్కుని ఏం చేస్తావురా నాయన, తొలుగు వెళ్ళు అని చెప్పి అంటాడు. కానీ అతను వినడు. చివరికి నక్షత్రుడికి కావాల్సింది డబ్బులు కాబట్టి ఆయన ధనాన్ని తీసుకుని హరిశ్చంద్రుడిని ఆ తోటికి అప్పచెబుతాడు. ఆ తోటి దగ్గర ఆ ఇంటికి వెళ్తాడు. ఈయన ఆ తోటికి సేవలు చేస్తాడు. వాటికి మెచ్చినటువంటి అతను చివరికి ఏం చేస్తాడంటే కాటి కాపరిని చేస్తాడు ఇతన్ని, హరిశ్చంద్రుడిని. అక్కడ శ్మశానం ఉంది, దానికి నువ్వు కాటి కాపరిగా ఉండు అని ఆయనకు ఒక పదవిని కల్పిస్తాడు. ఆ రకంగా హరిశ్చంద్రుడు కాటి కాపరి అవుతాడు. ఇదిగో ఈ ఘట్టంలో మనం ఉన్నాం, చూద్దాం. అట హరిశ్చంద్రుడను రాయడ ఆలినిచ్చి గైకొనిన రూకలన్ని నక్షత్రకునకు నొసగి ఇట్లనే ఓ జోగి నిసుగా గాదికందునకు చేర్చగదే చెల్లుగాను దుడ్లు. రాయుడు ఆలినిచ్చి గైకొనిన రూకలు, భార్యను అమ్మినందువల్ల వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా నక్షత్రకునకు నొసగి ఇట్లనే ఓ జోగి నిసుగా, జోగి అంటే మహర్షి, యోగి విశ్వామిత్రుడు, ఆయన ఇసుగా అంటే శిష్యుగా, జోగి నిసుగా గాది కందునకు చేర్చగదే, విశ్వామిత్రుడికి ఈ డబ్బుల్ని చేర్చమన్నాడు. చెల్లుగాను దుడ్లు, ఈ దుడ్లను చెల్లినట్టుగా ఆయన అప్పుని చెల్లేటట్టుగా, ఆయన ఏదైతే ఇస్తా అన్నాడో ఆ ఇస్తా అన్న ధనం చెల్లేటట్టుగా ఈ ధనాన్ని తీసుకెళ్ళి ఇవ్వు అన్నాడు. కొంత చెల్లు చేసుకునినచో తక్కువ దుడ్లెల్లా కూర్చి నీకు నెల్లినిడు అంటుంది. ఇది చాలదైతే మిగతా ధనాన్ని కూడా నేను రేపు సమకూర్చుకుని నీకు ఇస్తాను, ఉన్నంత వరకు ముందు జమ చేయమని. కొంత చెల్లు చేసుకునినచో తక్కువ దుడ్లెల్లా
దుడ్లు అంటే ధనం అని చెప్పాను, పైసలు అని చెప్పాను కదా ఆయన. దుడ్లల్లా కూర్చి నీకు ఎల్లి నిడుదు రేపిస్తాను. అంచు నొడుగన్ ఆలకించి ఈ రకంగా అన్నప్పుడు ఆ మాటలు విన్నటువంటి నక్షత్రకుడు రాజుతో ఇటులని రాజుతో అన్నాడు. ఏమంటున్నాడు? ఓ నెరజాన తారెచట నుండిన అచట నుండి నిదురంగానక తిండి లేక నడగంజను దేరుచు ఊళ్ళన్ కొండలన్ కానలయందు జల్లులకు గాలికి ఎండలకోర్చి ఉండనే దేనిక రూకలొందదగనే నెల రోజుల కూలికే నినా. నెల రోజులు నీతో పాటు తిరిగాను. ఎక్కడెక్కడ తిరిగాను? నిద్ర లేదు, తిండి లేదు సరిగా, నడుచాను, పైగా నడక. ఇలా ఊళ్ళు దాటాము, కొండలు దాటాము, కానలు దాటాం, అడవులు కూడా. ఈ విధంగా నీతో పాటు నేను కూడా ఉన్నాను. కష్టాలన్నీ పడ్డాను నేను కూడా. జల్లులకు గాలికి ఎండలకి ఓర్చుకున్నాను. కాబట్టి నెల రోజుల కూలికైనా సరే నేను ఈ ధనాన్ని నేను కూలిగా ఉంచుకుంటున్నాను అంటున్నాడు. ఓ తొలిజాతి కుర్ర, ఇటు రయ్యన కూలికి దుడ్లు చెల్లుగా చేతునటంచు నీకు అనగజల్లునే. ఇట్లా ఈ డబ్బుల్ని నీకు కూలిగా తీసుకుంటాను అని నువ్వు అనడం తగదు, ఇది న్యాయమా అంటున్నాడు. ఓ తొలిజాతి కుర్ర, ఓ నక్షత్ర, ఇటు రయ్యన కూలికి దుడ్లు చెల్లుగా చేతునటంచు నీకు అనగజల్లునే. జోగియే అంచెగాన నిన్ను పంపించింది విశ్వామిత్రుడు. నీకేదన్నా ఇవ్వాల్సి ఉంటే ఆయన ఇవ్వాలి, నేను ఇస్తా అనలేదు కదా. కాబట్టి జోగియే అంచెగాన నీకు ఆదడు కూలి నీడే, నీకు ఇవ్వాల్సిన కూలి ఆయన ఇస్తాడు. ఇక అట్టులుగా ధనం జోబికిచ్చి నీ ఖాతాలన్నిట్టు, ఒకవేళ అట్లా కూడా కాదన్నావు అనుకో, ఆయన ఇవ్వడం మీరే ఇవ్వాల్సిందే అన్నావు అనుకో, అప్పుడు కూడా ఏం చేస్తాను నేను? ముందు జోగికి ఇచ్చి ఆతల నీకు ఇద్దును, ఆ తర్వాత నీకు ఇస్తాను. ముందు ఆయనకి ఇద్దాం. ఋషికి నంచగదే ఎనరుంచి ఎంచిన. కాబట్టి ఈ రకంగా దయ చూపి ఆయనకి, ఋషికి ఈ డబ్బులు పంపు. ఓరి రారాజా, నీ చేతి చురకత్తితోడ నా కుత్తుకను తెగదుంచి తుదన గదిగూనకు నిడదగుగాని రూకలే నుసురు తోడనుండగా దానికి నక్షత్రం కూడా ఏమంటున్నాడు చూడండి. ఓరి రారాజా, నీ చేతి చురకత్తితో నా కుత్తుకను తెగదుంచి తుదన గాదిగూనకు నిడదగును. నా గొంతుకు కోసి ఆ తర్వాత ఈ డబ్బులు తీసుకెళ్ళి విశ్వామిత్రుడికి ఇవ్వు. అంతేగాని ఏ ముసురుతోడనుండగా ఈయనని, నేను ప్రాణంతో ఉండగా ఈ డబ్బులు ఇవ్వను. ఉసురుతోడ ఉన్నంత వరకు ఈ డబ్బులు ఇవ్వను. ఉసురు అంటే ప్రాణం. ఇవ్వాలనుకుంటే నా ప్రాణాలు తీసుకెళ్ళి ఇవ్వమని. నేను ప్రాణంతో ఉండగా నేను ఇవ్వను. అకట నేను ఎటుల జోగికి రూకలనిచ్చి అని ఇచ్చిగలుగునటంతు నకనకలాడు నక్షత్ర కనుగొని రాజు తగనిట్లని. అప్పుడు ఆయన నకనకలాడాడు బాధ. ఇలా ఏమనుకుంటున్నాడంటే, ఏ రకంగా ఈ విశ్వామిత్రుడికి డబ్బుని సమకూర్చగలను, ఇవ్వగలను అని. లేవు, ఉన్నాయి, తీసుకున్నాడు, మార్గం లేదు. ఓ నక్షత్ర కూడా అటులైనను నే జోగిగీయనైదగు దుడ్లు ఎన్నో అన్నిటికీ ఏరికి నేను జడ్డిగిడి పొనుగదేరుగలను. ఇప్పుడు నన్ను జట్టికిడడం అంటే బేరానికి అమ్మటం. నన్ను అమ్ము, ఆ వచ్చిన ధనం, ఎంత ధనం కావాలి విశ్వామిత్రుడికి, అంత ధనానికి అమ్ము. అటులైనను నే జోగికీయనై తగు దుడ్లు, నేను ఋషికి ఎన్ని డబ్బులు ఇవ్వాలో
అన్నిటికీ ఏరికి నేను జటి ఎవరికైనా అన్నాను కొనుగదే రూకలని అన్నాను. ఆ రకంగా అమ్మి ఆ రూకలను కొనుగదే తీసుకుని స్వీకరించు, అవి తీసుకెళ్ళి ఋషికి ఇవ్వాలి. అలాగే అని రాయని కేల ఋషికున్న కేల కీలించియు ఎప్పుడైతే ఈ మాట అన్నాడో అలాగే అన్నాడు. ఆయన చేయి పట్టుకున్నాడు, లాక్కెళ్ళడం మొదలుపెట్టాడు. ఎక్కడ చేరారు వీళ్ళు? కాశీ చేరన్ గోలగన అరుచుతూ తిరిగే కొనరేయనుచు. సరే ఆ వీధుల్లో తిరగడం మొదలుపెట్టాడు, కాశీ వీధుల్లో ఇతన్ని కొనమని. ఇతను ఎవరో ఎలాంటి వాడో చెప్పడానికి ఒక మంచి శిశుపద్యం చెప్పాడు, చూద్దాం. ఏడు కండికలెల్ల నేలిన రాదు నేడు ఇరుల గొంగ కొలానన జియ్యా. ఏడు కండికలెల్ల నేలిన రాదు రాదునీడు. రాదునీడు, దునీడు అంటే దొర, రాచ దొర అని. రాదునీడు ఇరుల గొంగ కొలానన జియ్యా. ఇరుల గొంగ అంటే చీకటులకు శత్రువు. ఆ కులానికి చెందినటువంటి వాడు అంటే సూర్య కులానికి చెందినటువంటి వాడు, సూర్యవంశానికి చెందినటువంటి వాడు, అటువంటి రాజు. ఈయన 7 కండికలు నేలినవాడు. 7 కండికల నేలిన రాదు నేడు పొంగకొలానన సబుజియ్యా. ఏనాడు కల్లల నెరుగని దునిదారి ఈనాడిగ జోగికిచ్చినందని. ఏనాడు కళ్ళ నెరుగని దునిదారి, ఏ రోజు కూడా అబద్ధాలు ఆడనటువంటి దొర. కళ్ళల నెరుగని దునిదారి ఈగి నాడిగా జోగికిచ్చినదని. దానంగా రాజ్యాన్ని జోగికిచ్చినటువంటి ప్రభు. ఈగి అంటే దానం, నాడిక అంటే రాజ్యం. ఈగి నాడిక జోగికిచ్చినదని, ఋషికి ఇచ్చినటువంటి ధని అంటే ప్రభు. ఎనలేని డగరరే నెదిరిగు జనరాయలు ఇంచుకేని దొచగుల్లెనయని దొర. బ్రహ్మరాక్షసుని కూడా కూల్చినటువంటి వాడు. ఎనలేని డగరరే నెదిరిగు చినరాయలు. డగరరే, డగరరేడు అంటే పిశాచాల రాజు బేతాళుడు. బేతాళుని చంపాడు కదా దారిలో. కాబట్టి ఎనలేని డగరరే నెదిరిగు చినరాయలు ఇంచుకేని దొసగులెనయని దొర. కొంచెం కూడా తప్పులు లేనటువంటి వాడు, దోషాలు లేనటువంటి వాడు. దొసగులు ఎనయని దొర హెచ్చవు త్రిశంకునకి సుడైన రాదంట ఎంచగా చక్కని ఏలికసుడి. త్రిశంకుని కుమారుడయ్యా హెచ్చవు త్రిశంకునికి ఇసుగు రాదంట. రాదంట అంటే రాజు దంపతులు, రాజ బిడ్డడు. ఎంచగా చక్కని ఏలికసుడి, మంచి పరిపాలకుడయ్యా ఈయన రాజు. ఇట్టి గనుడు హరిశ్చంద్రుడు ఇతడే కనరే. ఇతని పేరు హరిశ్చంద్రుడు. ఎందు తనకీడు లేకయే ఎందు తనరే. ఎక్కడా కూడా ఈయనకి సాటి వచ్చేవాళ్ళు లేరు. ఎంత జట్టికి నొసంగుదోయి అని అనరే. జట్టికి అంటే ఎంతకిస్తావు అని అడగండి, ఏం అడిగినన్ని రూకలను ఇచ్చికొనరే. నేను ఎంతైతే చెబుతానో అంత ఇచ్చుకోనండి అని చెప్పి ఆయన వీధులందు తిరుగుతూ చెబుతున్నాడు. అని తిరుగుతూ నుండి నా కుసిపుని గాదిలి కుర్రడు అంతకు తొలి గుదెదారిని చెచ్చెరగా జీరి. అక్కడ దగ్గరలో ఇట్లా గుమ్ము కూడుతూ ఉంటారు జనం కదా. ఆ కూడిన జనంలో ముందు వరుసలో కనిపించినటువంటి ఒక గుదెదారిని చెచ్చెరగా జీరి అతనితో ఇట్లనే కరచు తనకారంగం. ఆ గుదెదారి కర్ర పట్టుకుని నిలబడ్డాడు అడుగు, అట్లాంటి వాడిని పిలిచి చెబుతున్నాడు. ఓ గుదెదారి, ఒక దండధారి, కాశికి నయోధ్యదు నీడునకి కుసేయగానేగి తలారి గోసగిర హిందన రారుచుగా ఆడుగాచుచున్ తాగనుడైన రేనిగొని తక్కెర జాగిరి చేయంచుకో అవుగదే ఎంచుగాంచి తన నంచిన ఇంచుగా ఎంచి కొంచకన్. బిందుపూర్వక చకారం, బిందుపూర్వక చకారం.
అవుగదే ఎంచు కాంచి తన నంచిన ఎంచుక ఎంచి కొంచకం. చకారం అందులోనూ బిందు పూర్వకం చాలా అందంగా వినిపించడానికి ఇది ఒక చక్కని రైమింగ్ అన్నమాట. శయ్య. ఉమ్, ఈ అందమైనటువంటి శైలి. ఓ గుదిదారి కాశీకి అయోధ్య దునీడునకి కుసేయగానేగి తలారి గోసగి రహిందన రారుచు కాడుగాచుచున్ తాగనుడైన రేణిగొని తక్కెర చాకిరి చేయనుంచుకోనవుగదే కాంచి తన నంచిన ఇంచుగా ఎంచి పంచగన్ అన్నాడు అనమాట. అరే బాబు, అయోధ్య రేణి ఉమ్, ఈయన్ని తీసుకెళ్ళి చక్కగా నువ్వు శ్మశానాన్ని కావలా కాయించుకోవచ్చు కదా, కాబట్టి ఏమాత్రం సందేహించకుండా ఆయన తీసుకుపో అని చెప్పి చెబుతున్నాడు. అప్పుడు ఆయన కూడా ఏం చేశాడు చూడండి. అచ్చ తెలుగునగంచ చౌదచ్చి ఒక్కటై దనరి ఔదలందిగలట్టి అక్కరాని తొలుదల్తగల్గి రహుల సందు నేడు నాల్గుల ఎందున ఎసగు నిడుద ఎకరాని గల రహుడౌననగనలరి. ఇక్కడ మళ్ళీ ఒక పద్యం వచ్చింది మనకు, రేడుకు వచ్చింది. ఎందుకంటే వీరబాహుడు అనేది సాధించాలి. వీరబాహుడు అనేది సాధించాలి. ఈ వీరబాహుడు అనేది ఎలా వచ్చిందో చూద్దాం. అచ్చ తెలుగునగాంచ చౌదచ్చి చౌదచ్చి, చౌ అంటే 4, దచ్చి అంటే 8. అచ్చ తెలుగున కాంచన్ చౌదచ్చి ఒకటైదనది 4, 8, 4, 8, 32, 32 అక్షరాలు. ఔదలంది గల ఒక్కటైదనరి ఔదలంది ఈగలట్టి అకరాని తొలుదల్త గలిగియు. ఇక్కడ ఆ అక్షరం వా అవుతుంది. అన్నో సంఖ్య 32. ఆ వా అనే అక్షరానికి అవతలందు తలపైన ఈగలట్టి దీర్ఘం ఉన్నది. గుడి దీర్ఘం. ఈగలట్టి అకరాని తొలుదల్తగలిగియు అంటే వా అనే అక్షరానికి గుడి దీర్ఘం ఉన్నదైతే వి అవుతుంది. ఇది తొలుదలతో ఉంటుందట, ముందు ఉంటుంది. వి. రా ఆయన చెప్పాడు, కు కూడా ఆయన చెప్పాడు. తొలుదల్తగలిగి రహుల సందు. ఇప్పుడు వీర కు ఇంతవరకు వచ్చింది. బా రావాలి ఇంకా. 7 4 లయందున నెసగు నిడుద ఎకరాని గల రహుడవు ననగనలరి. 7 4 లయందు అన్నాడు. 7 4 28, 28వ అక్షరం. అది కూడా నిడుద ఎకరం అన్నాడు, దీర్ఘం అన్నాడు. కాబట్టి 28వ అక్షరం బా అవుతుంది, దాని యొక్క దీర్ఘం బా అవుతుంది. కాబట్టి వీరబాహు అవుతుంది. వీరబాహు అనే పేరు రావడానికి బి దగ్గర అలాగే బా దగ్గర కూడా ఆయన ఈ ప్రహేళికను వాడుకోవాల్సి వచ్చింది. కారణం ఏమిటంటే అవి పోస్టేయాలి కాబట్టి. పాప బాబా మాలు వాళ్ళు కూడా వాడకూడదు కాబట్టి, ఈ బా అనేది వాడకూడని పరిస్థితి కాబట్టి ఇలాంటి పద్యం చెప్పాడు. అచదెల్గునగా అంచచౌదచ్చి ఒక్కటైదనరి అవదలంది ఈగలట్టి అక్కరా అని తొలుదల్తగలిగి రహుల సందు నేడు 4 లయందున నెసంగు నిడుద ఎకరాని గల రహుడౌననగదలరి. అది వీరబాహుడు వాడి పేరు. వాడు ఎలా ఉన్నాడో ఒకసారి ఇక్కడ మళ్ళీ చెబుతున్నాడు. చీలిక గుడ్డ రెక్కలను చిల్లుల గోటిని గజలం తలన్ నీలి కుళాయికైన అరుచినించిన సానిక దుడ్డు గర్రముందాలిచి కలుద్రాగి గుదిదారి తలారి దరంగునన్ నుడుల్ దూలుతు రేని చెంగటికి దూకెను కింద గడింతునా. ఆయన ఎలా ఉన్నాడో చెబుతున్నాడు. చేతికి చీలిక గుడ్డలు ఉన్నాయి, పిగిలిపోయినా చిరిగిపోయినాయి. మొలకు చిరిగిన గోచిపాత ఉన్నదట. చిల్లుల గోచిని గజ్జలన్ తలన్ నీలి కుళాయి నల్లని తలపాగోడి తల మీద ఉన్నదట. అరుచి నించిన సానిక అంటే కంచం, మట్టి కంచం.
వాడి చేతిలో ఒక పళ్ళె ఉంది, దుడ్డు గర్రం ఉన్నది. దుడ్డు గర్రను దాలిచ్చి ధరించి కళ్ళు త్రాగి, పైగా కళ్ళు త్రాగి ఉన్నాడట. గుదెదారి తలారి తరంగునన్, ఆ గుదెదారి, ఆ దండాన్ని ధరించినటువంటి వాడు ఒక తలారిలాగా ఉన్నాడు. వాడు నుడులు దూలుచు రేణి చెంగటికి దూకే, వాడు మాటలు దొల్లుతూ మాట్లాడుతూ, ఎందుకంటే తాగినాడు ఎట్ట మాట్లాడతాడు, ఆ రకంగా మాట్లాడుతూ రేణి చెంగటికి దూకే ఒకంత గడింతునా అతని. ఆ రాజుని నేను సంపాదిస్తాను అనుకుంటూ వాడు ఒక్క అడుగు ముందుకు వేశాడు. వాడు అవతారం ఎలా ఉందో చూశారు కదా. చిరిగిపోయిన గుడ్డలు ఉన్నాయి, మొలకు గోచిపాత ఉన్నది, తలకు నల్లని తలపాగా ఉంది, చేతిలో శుభ్రంగా లేకుండా ఉన్నటువంటి మట్టి కంచం ఉంది, అలాగే చేతిలో దుడ్డి కర్ర ఉంది, కళ్ళు దాగున్నాడు. ఇన్ని అవలక్షణాలతో వాడు ఉండి ఆ రాజు నేను కొంటాను అని ఒక్కసారి ముందుకు దూకాడు. కుంటిదై గంటు కురగాలు తొంటకేలు, అవి దాకా ఇంకా అవలక్షణాలు ఇంకా ఏవో ఉన్నాయి కొన్ని. కుంటిదై గంటు కురగాలు తొంటకేలు, చెంకలన్ తీగి అలజాలు చెంకతోలు, చొల్లనిన దొడజాలు నోరెల్ల గౌలు, కనులందెర్రని ఎర్రన గుడాలు కలిగి సోలు. అబ్బో, ఎర్రనగు డాలు, ఎర్రనగు డాలు కలిగి కన్నులు. కుంటిదై గంటు కురగాలు తొంటకేలు, సరే కుంటుతున్నాడట. కుంటిదైనటువంటి కాలు, కురుచైన కాలు, కూరకాలు, కురుచైనటువంటి కాలు. తొంటకేలు, సరే చెవి కూడా వంకరగా ఉన్నది. చెంకలం దిగేల జాలు సంకతోలు, చెంపలం తీగేల జాలు సంకతోలు, చెంకలో ఒక తోలు సంచి లాంటిది. జొల్లనిన దొడ్డజాలు నోరెల్ల గౌలు, జొల్లు గారుస్తున్నాడట. అది సరే దుర్వాసన, నోరెల్ల గౌలు, కంపు కొడుతోంది. కనులంది ఎర్రనగు డాలు కలిగి సోలు, అలాగే కళ్ళు కూడా చింతనిప్పుల్లా ఎర్రగా ఉన్నాయట. ఆ రకంగా సోలుతున్నాడు, తూలుతున్నాడట వాడు. ఇట్లు సోలుచును ఓయ్య ఎంత గీడుదో తెలియజేయగదే, దుడ్డు తెచ్చి కట్టి దొరనుకొని ఏగదనటన్న తోటి తోడదన నక్షత్రకుండిటులమొదటగే. ఎంత చదువుతున్నారు, ఎంత చేస్తే ఆ డబ్బులు నేను ఇచ్చి నేను తీసుకెళ్తాను అంటున్నాడు. రోజు ఎంత గిరుదో తెలియజేయగదే, దుడ్లు తెచ్చి కట్టి దొరను ఏగదనటన్నా తోటి, తోటి అంటే చండాలు, తోడ తనరు నక్షత్రకుండి ఇటు నడవడగే. నక్షత్రుడు అంటున్నాడు ఏమని, హత్తినొకడెక్కిరదనాని హత్తి నింగి జాయని క్యూ కొట్ట, ఏ జాయ ఎత్తు జనునో ఆ ఎత్తు రూపును సంగత వసంగనగత తలదాల్చిన ఆనది ననగతోటి. బలాఢ్యుడు ఒకడు ఏనుగు పైకెక్కి నింగిచాయ చేత్తో ఒక రాయిని విసిరితే ఎంత ఎత్తుకుపోతుందో అంత ధనం కావాలి అని అడిగాడు. దానికి తోటి తలదాల్చిన ఆనదిననగా, అయ్యా మీరు ఎట్లా అంటే అట్లా, అంత ధనం నేను ఇస్తాను అని అంగీకరించాడు. వీడి దగ్గర అంత ధనం ఎక్కడ ఉందో మరి. ఆ ఎత్తు రూకలు జనున సంగననగా తలదాల్చిన ఆనదిననగా తోటి, వాడు అంగీకరించాడు ఆ ఎంత ధనం కావాలో అంత ధనం ఇవ్వటానికి. ఇటులా ఆనది గైకొని ఎంతకైనా నేనే దొరకొందుననినా, ఎంతైనా సరే నేనే దొరను కొంటాను, ఈ రాజు నేనే కొంటాను అన్నాడు. తునీడుగాంచి గోసగికి ఇట్లనియే ఓరి దోసకారి నన్ను పొందు నన్ను తురుళదన్నే నీకు. అప్పుడు రాజు అప్పుడు కలగజేసుకున్నాడు, హరిశ్చంద్రుడు కలగజేసుకుని, ఓరి నన్ను కొందు నన్ను తుళ్ళటం నీకు చనునే, నీకు తగునా అన్నాడు. వంటాలనే ఎప్పుడైతే వాడు ఎదుర్కొంటూ వచ్చాడో, ఇటులా ఆనది గైకొని ఎంతకైనా నేనే దొరకొందుననినా, ఎంతైనా సరే నేనే ఇచ్చుకొనుకుంటాను అన్నందుకు దునీడు గాంచి గోసగికి ఇట్లనియే, ఆ గోసగి జాతి వానికి ఇట్లా అన్నాడు, ఓరి దోసకారి నన్ను కొందు నన్ను తుళ్ళజన్నే నీకు. నగరే నిన్ను గని
రాయల నగరే నియుగాంచ దొరకునా ఈ రూకల్ దగకుందో లేక ననుందగకుందో తెలియదా ఎదరలంగదరా. నిన్ను చూసి నవరా నగరే, నిన్ను చూసిన వాళ్ళంతా కూడా నవ్వేటట్టున్నారు. రాయల నగరే నీయుగాంచ దొరకునా, నీకు కనీసం రాచనగరం చూడటానికైనా నీకు సాధ్యం కాదు. ఈ రూకల్ తగగొందో, డబ్బులు ఎందు దప్పికొన్నావో, లేక నన్ను తగగొందో, లేకపోతే నన్ను తగన్ పొందువో తెలియదా ఆయతరలం కదా. తెలియదు కాబట్టి నువ్వు ముందు ఇక్కడి నుంచి నడవరా బాబు. ఎవరు హరిశ్చంద్రుడు కలగజేసుకుని నీకా నన్ను కొనుటలు, ఇలాంటి వాడు నన్ను కొంటాడా, నీకా నన్ను కొనుటలు, నాకా నీ ఊడిగా అని నడతలిసి నీ దగ్గర ఊడిగం చేయడానికి నేను ఇసి ఔరే కడజాతి గట్టులో కొనజేయకురు ఇంటికి తిరిగి సిగ్గన జనరా సిగ్గున జనరా. రే కడజాతి గడుల కొనజేకురు ఔరే కడజాతికి ఎటుల కొనదగు. కడజాతి వాడు నన్ను ఎట్లా కొంటాడు రా బాబు, సాధ్యం కాని పని. ఇంటికి తిరిగి సిగ్గున జనరా కాదు, ఈ ప్రస్తావన ఇక్కడ వదిలిపెట్టి నువ్వు ఇంటికి పోరా అన్నాడు. అని నా త్రుళ్ళుచు రాయని తలారిట్లనియే. వాడికి ఇలా అంటున్నటువంటి రాయంతో, రాజుతో తలారి ఇట్లనియే. ఓ దునీడా నీకెరుకలేదే, ఓ రాజా నీకు తెలియదా కనీసం, ఏను తారు, ఏను అంటే ఏను తోడు తోటి, తారు అంటే తమరు రాజు, ఎల్లరూ ఒక జేజేకే గలుగుట, ఒక దేవుడికే పుట్టామని ఒక జేజేకే కలుగుట, బ్రహ్మ సంతానమే కదా అంతా అని. నీ కులానికి నాకు అందుకే కాదే, నీకు నాకు నీ కులానికి నా కులానికి కూడా అందుకేయ కాదే దగ్గరే కదా అంటాడు. అది ఎట్లాగో ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాడు. నీ వజ్జ రాణి అయి చెన్నవు ఆరంజోతి ఏరి అన్నవు నొప్పు. నీ గురువు అయినటువంటి ఆయన పేరు వశిష్ఠుడు. ఆ వశిష్ఠుని యొక్క భార్య ఎవరు అనుకున్నావు? ఆరంజ్యోతి, అరుంధతి. ఆమె ఎవరు? ఆయన కొడుకునకి ఇల్లాలై ఏరి నెలంద ధర అనేది తెలియదకు. కాబట్టి ఆయన భార్య అయినటువంటి అరుంధతి కూడా మరి కోసై స్త్రీనే కదా అని. నీ గురువైన వశిష్ఠునికి భార్య అయిన అరుంధతి ఎవరి కులంలో స్త్రీ అవుతుందో తెలుసు కదా నీకు అని హరిశ్చంద్రుని ప్రశ్నించాడు. ఇలాంటి రోసగానికి నేల కడజాతి కూటికేలోనవు, ఆ నేల తెరగంట్ల నొజ్జలగా లలిగొనుట సిగ్గు కాదే తెలియన్. సరే, ఇంత రోషం కలిగినటువంటి మీకు మరి కడజాతి కూటికే లోనవు ఆ నేల తెరగంట్లు. నేల తెరగంట్లు అంటే బ్రాహ్మణులు. ఇక్కడ వశిష్ఠుని గురించి చెబుతున్నాడు. ఆయన్ని వజ్జగా తీసుకున్నావు, తెరగంట్లను వజ్జలగా గైకొనుట సిగ్గుగాదే తెలియను. కాబట్టి అటువంటి వశిష్ఠుణ్ణి నువ్వు గురువుగా స్వీకరించడం అనేది సిగ్గు కాదా అంటూ. ఎందుకు వశిష్ఠునికి ఏమి లోటైంది అంటే, ఇక్కడ ఈ కడజాతి స్త్రీని చేసుకున్నాడు కాబట్టి, అరుంధతిని చేసుకున్నాడు కాబట్టి ఆమె ఆ కడజాతి కూటికి లోనైనటువంటి అని. విశ్వామిత్రుడు వశిష్ఠుణ్ణి గురువుగా గైకొనడం అనేది మీకు సిగ్గు అనిపించలేదా అని నా తోటికి తన నుడుల ఆనగెంతో తోలన ఆడుతూ నుండి నందులకు రేడు ఉంది నక్షత్రకుడు కొనకూడదనగా తునేయని ఎదనించి ఇటులనియే. సరే, ఇక ఈ మాటలకు వాడు పట్టించుకోవట్లేదు. వాడి దోన వాడు తిరుగుతున్నాడు, వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. తన నుడుల ఆనక ఎంతో తోలనాడుచునుండినా అందులకు రేడు ఉంది. దానివల్ల రాజు కొంత దుఃఖపడుతూ, నక్షత్రకుడు కొనకూడదనక నెట్టునేయని ఎదనించి ఇటులనియే.
తగ ఋషి కుర్రడెరుంగడే తగరుగదా అంటుకొనను తలగోసగులు తలగోసగులు ఎంత గరుసు కలిగిన గుండో తగరుకుటం కలిగి కొండదాకుటగాదే. అప్పుడు నక్షత్రకుడు తోటి అంటున్నాడు ఏమని, నక్షత్రకుడిని కూడా నక్షత్రకుడిని తిరుగడా అని నా తోటికి తన ఒడిలో అనగా తోలనాడుకున్నప్పుడు ఈయన ఈ మాట అంటున్నాడు, తగ ఋషి కుర్రడు ఎరుంగడే, నక్షత్రకుడు ఎరుగడా, తగరు కదా అంటుకొనను తలగోసగు ఎంత గరజు కలిగిన. సరే, ఎంత మర్యాద ఉన్నప్పటికీ గోసగులు అంటరాని వారు కదా అని, తగరు కదా అంటుకొనను తలగోసగులు ఎంత గరుసు కలిగిన కొంటో తగరు ఉదుటం కలిగి కొండదాగుట కాదే. తగరు పొట్టేలు గర్వంతో కొండను తాకితే ఏమవుతుంది, దాని తలే పగులుతుంది కదా. అట్లాగే ఎంత మర్యాద ఉన్నప్పటికీ ఈ పోషకులు అంటరాని వాళ్ళు కాబట్టి నాలాంటి రాజును కొంటాం న్యాయమా, కూడదు కదా అని ఆ సంగతి నీకు తెలియదా అన్నట్టుగా నక్షత్రకుడితో అంటున్నాడు ఈ మాట. అని నర్రేని తోడనా రుచి కుర్రడు ఇట్లనియే, తోటి గెలుచున్నట్లుగానే రూగలే రుచుకురో అతిథులకి గదే ఎటంచు అనగనేల తుల్లి. సరే, అనిన రేణితోడన ఋషి కుర్రడు ఇట్లనియే. అప్పుడు ఆయన ఇట్లా అంటున్నాడు ఏమని, తోటి గెలుచున్నట్లుగానే రూకలు ఏ రొసుగుదురో అట్టిడులకు ఈగదే ఎటంచున అనగనేలా. కాబట్టి మరి ఇస్తానన్నాడు కాబట్టి ముందే ఆ మాట చెప్పలేదు కదా, ఎవరు ఇస్తారో వాళ్ళకి ఎంత డబ్బు, ఇంత డబ్బులు ఎవడిస్తే వాడికి ఇస్తానన్నాడు కదా. ఆ మాట ముందు చెప్పలేదు కదా వాళ్ళకని వీళ్ళకని, అలాంటి నిబంధనలు ఏమి లేవు కదా. అందుచేత ఇప్పుడు ఎట్లా మాట తప్పలేరు కదా, ఇప్పుడు కొంటానికి ముందుకు వచ్చాడు, వెళ్ళాల్సిందే. అలా మిగతా భాగాన్ని రేపు. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి హరిశ్చంద్రోపాఖ్యానం కావ్య పట్టణం గావించిన వారు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ శర్మ గారికి ధన్యవాదాలు.